ప్రపంచవ్యాప్తంగా దేవులకు కూడా భద్రత కరువైంది. మన దేశంలో దేవాలయాల చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడం మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇక అసలు విషయానికి వస్తే ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలమైన మక్కాలో కూడా టెర్రర్ దాడులకు అవకాశం ఉందని సౌదీ ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు మక్కాను దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. పుట్టిన ప్రతి ఒక్క ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా మక్కాను దర్శించుకోవాలని అనుకుంటారు. ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మంది మక్కాను సందర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ప్రస్తుతం హజ్ తీర్థయాత్రికులతో పాటు మక్కాను కూడా ప్రమాదం పొంచి ఉందని సౌదీ అరేబియా ప్రభుత్వం భావిస్తుంది. దీంతో అమెరికాకు చెందిన పేట్రియాట్ మిసైల్స్ సిస్టమ్స్ ను మక్కా వద్ద ఏర్పాట్లు చేసింది. ఇది చూడ్డానికి వచ్చే భక్తులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక దీనికి సంబంధించిన వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం పెరిగిపోతోంది. బహిరంగ రహస్యమే. ఒక దేశానికి మరో దేశానికి పడడం లేదు. ప్రస్తుతం యావత్ ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతలతో సతమతమవుతోంది. ప్రస్తుత దేవుళ్లకు, దేవాలయాలు, భద్రతకు కూడా గ్యారంటీ లేకుండా పోతోంది. ఇక తాజాగా సౌదీ అరేబియాలోని మక్కాకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలం మక్కా. హజ్కు ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 మిలియన్లు అంటే 20 లక్షల మంది భక్తులు వచ్చి ప్రార్థనలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఏడాది అక్కడ అందరినీ ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే మక్కాకు సమీపంలోని అమెరికాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పాట్రియాట్ మిసైల్ను పార్క్ చేసి పెట్టారు. అమెరికా తయారు చేసిన ఈ డిఫెన్స్ సిస్టమ్ను ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలమైన మక్కాలో ఎలా పెడతారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడికినట్టు ఉడికిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మక్కా కూడా సేఫ్ కాదని సౌదీ అరేబియా ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్కు, గాజాకు మధ్య యుద్ధం జరుగుతోంది. మరోపక్క హౌతీ మిలిటెంట్లు మిసైల్స్తో ఇజ్రాయెల్పై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. దీంతో ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక సౌదీ రాజు కుటుంబం వెంటనే మక్కాకు గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోపక్క ముస్లింలు హజ్ యాత్రకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం యెమెన్కు ప్రజల చేత ఎన్నుకోబడిన పౌర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతోంది. ఇక యెమెన్ రెబల్స్ అక్కడ పౌర ప్రభుత్వాన్ని కూల్చేసి యెమెన్ను హస్తగతం చేసుకుని సమాంతర ప్రభుత్వం నడుపుతోంది. రాజధాని సనా కూడా రెబల్స్ చేతిలో ఉంది. ఇక సౌదీ రాజకుటుంబం మాత్రం రెబల్స్ ను గుర్తించడం లేదు. దీనికి అణచివేయడానికి అక్కడ పౌర ప్రభుత్వానికి ఆయుధాలు, డబ్బు సమకూర్చుతుంది. ఇక రెబల్స్ కు ఇరాన్ ఆయుధాలతో పాటు డబ్బు సమకూర్చి ఇటు ఇజ్రాయెల్పై అటు సౌదీ అరేబియాపై ఎగదోస్తోంది. తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం హౌతీ రెబల్స్ నుంచి మిసైల్స్ వచ్చిపడే అవకాశం ఉందని భావించింది. వెంటనే మక్కాపై ఎలాంటి మిసైల్స్ దాడులు జరగకుండా నివారించేందుకు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికాకు చెందిన రెథియన్ MIM 104 ప్యాట్రియట్ మిసైల్ సిస్టమ్ను మక్కాలోని గ్రాండ్ మాస్క్ వద్ద పార్క్ చేసింది. దీనికి సంబంధించిన ఇమేజ్లను విడుదల చేసింది. గతంలో కూడా హౌతీలు పెద్ద ఎత్తున ప్రయోగించిన మిసైల్స్ ను అమెరికాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది. ఈ ఏడాది హజ్కు 15 లక్షల మంది ముస్లిం భక్తులు రావచ్చునని సౌదీ రాజకుటుంబం అంచనా వేసింది. దీంతో పలు అంచెలంచెల భద్రతను ఏర్పాటు చేసింది. దీంతో పాటు అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటు సర్వేలెన్స్ సిస్టమ్ను మరింత కట్టుదిట్టం చేసింది. ఇక స్థానిక పోలీసులకు సాయంగా ఉండేందుకు మిలిటరీని కూడా రంగంలోకి దింపింది. ఇక సౌదీ అరేబియా విషయానికి వస్తే దేశ భద్రతకు ప్రధానంగా అమెరికాపైనే ఆధారపడాల్సి వస్తోంది. తాజాగా పాట్రియట్ మిసైల్ను వాడుకోవాల్సి వస్తోంది. అలాగే ఇటీవల లాక్ హీడ్కు చెందిన థాడ్ సిస్టమ్ను కొనుగోలు చేసింది. ఇక థాడ్ సిస్టమ్ విషయానికి వస్తే లాంగ్ రేంజీ లక్ష్యాలను ఛేదించగలదు. ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ విషయానికి వస్తే ఇది ఎల్లప్పుడూ కళ్ళు తెరిచే ఉంటుంది. 24 గంటలు అస్సలు నిద్రపోదు. దీనిని మిషన్ మాత్రం ముస్లిం భక్తులు అభద్రతకు అత్యధికంగా ప్రాధాన్యమివ్వడమని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ అరబిక్ భాషలో పాట్రియట్ మిసైల్ సిస్టమ్ ఫోటోల గురించి క్యాప్షన్ కూడా రాసింది.
ఇక సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యెమెన్కు చెందిన హౌతీలకు తమ బలమెంతో చూపించడానికి చేస్తున్న ప్రయత్నమే అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా 2015 నుంచి సౌదీ అరేబియా ప్రభుత్వం హౌతీలతో పోరాడుతోంది. మరో యూజర్ ఒక పోస్ట్లో సౌదీ రాజకుటుంబం హౌతీలను ఓడించాలని, దీనికి అల్లా కూడా సహకరించాలని కోరుతూ కామెంట్లు పెట్టాడు. ఇది ఇలా ఉండగా 2022లో అమెరికా 300 రెథియన్ పాట్రియాట్ MIM-104E GEM-T మిసైల్స్ ను సౌదీ అరేబియాకు విక్రయించడానికి అంగీకరించింది. దీనికి సౌదీ అరేబియా $3.05 బిలియన్ చెల్లించింది. హౌతీల నుంచి కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున సౌదీ అరేబియా డిఫెన్స్ మినిస్ట్రీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేసింది. ఇక మక్కా వద్ద అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అందుబాటులో ఉంచడాన్ని కొంతమంది స్వాగతించారు. ఎక్స్లో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. SM మిలిటరీ అనే యూజర్ నేమ్తో కామెంట్ పెడుతూ మక్కా అత్యంత పవిత్ర స్థలం. సౌదీ అరేబియా ఎయిర్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ పాట్రియాట్ సిస్టమ్ ద్వారా ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన స్థలాన్ని కాపాడుతోంది. మక్కాకు వచ్చే ప్రతి అతిథి భద్రతలో ఎలాంటి రాజీ లేదని, గ్రాండ్ మస్క్ను పాట్రియాట్ మిసైల్స్ కంటికి రెప్పలా కాపాడతాయని కామెంట్ చేశారు. ఇక మరో ఎక్స్ యూజర్ మొరాకన్ డిటర్టెంట్ మాత్రం అమెరికన్ మెడ్ డిఫెన్స్ సిస్టమ్ అవసరం లేదని వాదించాడు. ముస్లింల అత్యంత పవిత్ర స్థలాన్ని, గగనతలాన్ని అమెరికా డిఫెన్స్ సిస్టమ్ కాపలా కాయడం ఏమిటని నిలదీశాడు. ఒకవేళ సౌదీ అరేబియా మిసైల్స్ ను తయారు చేయలేకపోతే భవిష్యత్తులో కూడా తయారు చేసే అవకాశం లేదు. కాబట్టి సోదర ముస్లిం దేశం తుర్కియా నుంచి కొనుగోలు చేయాలని సలహా ఇచ్చాడు. తుర్కియా త్వరలోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను తయారు చేయబోతోంది. తుర్కియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసి తర్వాత అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఉపసంహరించాలని సూచించాడు. సౌదీ నాయకులతో పాటు సౌదీ ఆర్మీ కూడా దృష్టి పెట్టాలని సూచించాడు. ఇక 2015 నుంచి సౌదీ అరేబియా హౌతీ మిలిటెంట్లను ఓడించడానికి ప్రయత్నించి విఫలమైంది. అటు తర్వాత 2019లో కూడా హౌతీలు సౌదీ అరేబియాపై దాడులు చేసినా ఆకాశంలోనే వాటిని అడ్డుకున్నామని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇక సౌదీ చెప్పేదేమంటే హౌతీ రెబల్స్ ఉద్దేశపూర్వకంగానే పవిత్రమైన మక్కాపై దాడులు చేయాలని చూస్తోందని ఆరోపించింది. కాగా ఈ ఆరోపణలను హౌతీ రెబల్స్ ఖండించారు. ముస్లింలను అత్యంత పవిత్ర స్థలం మహమ్మద్ ప్రవక్త పుట్టిన దేశాన్ని కాపాడడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం మాత్రం ఎలాంటి రాజీ లేకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు హౌతీలు ప్రయోగించిన క్షిపణులను సౌదీ అరేబియా అడ్డుకుంది. ఇక అమెరికా అంటే మండిపడుతోన్న ముస్లిం దేశాలు మాత్రం అమెరికా మిసైల్స్తో మక్కా భద్రతను కాపలా కాయడం పట్ల కాస్త అసంతృప్తితో ఉన్నారనేది మాత్రం వాస్తవమే.